Hi team, this is Kartikeya. So today ఈ సెషన్ దేనికంటే there are huge many domains in software industry. So many like Java gani, Oracle gani, and many cloud technologies and many admin types, Linux administrator, SharePoint administrator, and SharePoint developer. So ఇలా ఒక సముద్రంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీలో దెర్ ఈస్ ఎ డొమైన్. సో ఎప్పుడు కూడా ఒక పెద్ద పని జరుగుతుందంటే పని చేసేవాడు ఆ పనిని మానిటర్ చేసేవాడు. దెర్ విల్ బి టూ పర్సన్స్. సో నాట్ ఓన్లీ Your voice isn't clear. Sorry for interrupting you. యా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో. ఇప్పుడు కూడానా? నాకు బాగానే ఉందండి. మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది. లేదు, ఇంకెవరికైనా ఇష్యూ ఉందా అండి? లేదు. సో ఒక్కసారి ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ బాగానే ఉంది. ఒకసారి లేకపోతే రీజాయిన్ అవ్వండి. మీది నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే సార్, యూ కెన్ కంటిన్యూ. సో ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డొమైన్స్లో ఏ పని జరిగినా ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్. ఒకటి పని చేసేవాడు, రెండు ఈ పని చేసేవాడి పనిని వాడు ఎలా చేశాడు, కరెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం చేశాడా లేదా అని చూసి ఆ పనిని సర్టిఫై చేసేవాడు. సో ఈ పనిని చూసి సర్టిఫై చేసేదే ఐటీజీసీ. 1 minute అండి. సో ఈ పని ఇన్ ద సెన్స్ అది జావా కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, ఆర్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, సెకాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్రతి జరిగిన పనిని, ప్రతి ఆపరేషన్ని, ప్రతి ప్రాసెస్ని ఆడిట్ చేసి, అంటే సింపుల్గా రివ్యూ చేసి వాడు ఆ పనిని ఎలా చేశాడు, హౌ ఎఫిషియెంట్లీ అండ్ ఎమినెంట్లీ హీ ఫినిష్డ్ దట్ వర్క్ అని చెప్పే డొమైనే ఐటీజీసీ డొమైన్. సో హియర్ అగైన్ సార్ బాగా చెప్పారండి, బట్ మరి మనం ఇప్పుడు ఒక ఆడిటర్గా, ఒక రివ్యూవర్గా, మీరు అన్నారు జావా అన్నారు, డెవాప్స్ అన్నారు, సెకాప్స్ అన్నారు, గుడ్. సో మనం లోపల వాళ్ళు ఏం పని చేస్తున్నారు, జావా అదో సముద్రం, మరి దాన్ని ఆడిట్ చేస్తున్నామంటే మనకి ఇంకెంత నాలెడ్జ్ ఉండాలండి? మనం దాని మీద అవగాహన లేకుండా హౌ వీ కెన్ ఏబుల్ టు ఆడిట్ ద జావా ప్రాజెక్ట్, హౌ వీ కెన్ ఏబుల్ టు డీల్ విత్ ద డెవాప్స్ ప్రాజెక్ట్ ఆర్ సెకాప్స్ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్, ఎలా? సో ఎలా అంటే ప్రతి ప్రాసెస్కి సింపుల్గా చెప్పాలంటే మహేంద్ర కంపెనీ థార్ అనే కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఈ థార్ కార్ని మార్కెట్లోకి దింపే ముందు సమ్ విల్ రివ్యూ దట్. ఆ రివ్యూ చేసే పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, వీడు ఏ ఇంజన్ వాడాడు, వీడు ఏ టైప్ ఆఫ్ సీటింగ్ ఇచ్చాడు, సిట్టింగ్ ఎలా ఉంది, ఇవి కాదు వాడు రివ్యూ చేసేది. హీ విల్ రివ్యూ ఫ్రమ్ ద యూజర్ పర్స్పెక్టివ్. సి ప్రీవియస్గా రోల్స్ రాయ్స్ది ఒక పెద్ద యాడ్ వచ్చింది. ఆ యాడ్ ఏంటంటే రోల్స్ రాయ్స్ గోస్ట్ ఆర్ రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, ఐ డోంట్ నో ద నేమ్. దెర్ ఈస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దట్ ఇన్నోవేషన్. వాళ్ళు ఆ కార్ని కనిపెట్టిన తర్వాత ఆ కార్లోకి కూర్చుని కొంత దూరం ట్రావెల్ చేస్తుంటే బికాస్ ఆఫ్ దట్ హెవీ నాయిస్ క్యాన్సిలేషన్ డ్రౌజీనెస్ వస్తుంది. ఆ డ్రౌజీనెస్ వచ్చినప్పుడు దే ఆర్ వామిటింగ్, అండ్ బికాస్ ఆఫ్ సమ్ కెమికల్స్ విచ్
they used for the painting purpose of a car, it's causing the nausea feeling for the users. So after the test, after the review, they simply closed the production of that version in Rolls-Royce. That much huge investment, great engine, the one of the topmost brands, and each and everything. So but ఈ రివ్యూవర్ ఇంజిన్ చూసాడా? నో. ఆ బ్రాండ్ చూసాడా? నో. వాట్ హీ సా, జస్ట్ he reviewed the whole car from the user perspective. We also, as an IT auditors, we need to do the same. A Java project lo, based on the outcome, based on the process, based on the procedures, on all the things, we need to give the reports. That's why we are very much important. సో బాగుంది సార్, చాలా బాగుంది సార్, మాకు అర్థమైంది. బట్ అగైన్ సార్, వాడు ప్రాజెక్ట్ చేసేసాడు, వాడు ప్రొడక్ట్ తయారు చేసాడు, దెన్ మనం ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చేసాం. ఈ రిపోర్ట్ ఎవరికి సార్ ఇవ్వాలి, దేనికి సార్ ప్రయోజనం అంటే, we are very crucial in client engagements. సింపుల్గా చెప్పాలంటే, ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు, ఆ జ్యువెలరీ కొనాలనుకున్నప్పుడు, మనం ఐడియాలజీలో వచ్చే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, మలబార్ జ్యువెలర్స్ కానీ, జోయాలుకస్ కానీ, లలిత కానీ, ఇంకోటి అవ్వచ్చు. బట్ వై వి స్టిక్ టు ఓన్లీ వన్? చెప్తాం, అరే నేను యాపిల్ తప్ప ఇంకోటి వాడను, ఐ కాంట్ ఏబుల్ టు హ్యాబిచుయేటెడ్ టు దట్. వై? ఇట్స్ ట్రస్ట్. అలాగే ఒక కంపెనీ ఇంకో కంపెనీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలన్నప్పుడు, when a company A is seeking service from a company B, so I'll explain it by sharing my screen. Can anyone confirm, is my screen visible? Yeah, it's visible. Yeah. I have a company called Amazon. So here Amazon is seeking some HR service from ADP. So ఇదొక కాంట్రాక్ట్. హెచ్ఆర్ సర్వీస్ అంటే హెచ్ఆర్ అప్లికేషన్ని, సో హెచ్ఆర్ అప్లికేషన్ అంటే ఏంటో తెలియకపోతే ఆఫ్టర్ దిస్ డెమో, జస్ట్ బికాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, దే ఆర్ సమ్ ఫ్రెషర్స్ ఇన్ అవర్ బ్యాచ్. సో ఫర్ దెమ్ హెచ్ఆర్ అప్లికేషన్ అంటే ఏంటో దయచేసి ఆఫ్టర్ దిస్ డెమో జస్ట్ go into Google or ChatGPT or something, just type it, what is HR application. Simply HR application ante all the data, all the employees data, right from the watchman to the CEO of the company, it will be stored in this application. So Amazon is going into a service agreement with ADP, where this ADP need to provide the HR application services to the Amazon. సింపుల్గా అమెజాన్ వాడికి ఒక హెచ్ఆర్ పోర్టల్ కావాలి, వేర్ తన వాచ్మెన్ దగ్గర నుంచి CEO వరకు అందరి డీటెయిల్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్, శాలరీ, అండ్ దేర్ లీవ్స్, దేర్ జాయినింగ్ డేట్, దేర్ సర్వీస్ పీరియడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ నీడ్ టు బి స్టోర్డ్ ఇన్ దట్ హెచ్ఆర్ అప్లికేషన్. సో అంటే ఏంటి, ఇండైరెక్ట్గా అమెజాన్ వాడు అమెజాన్ లోపల వాడి ఎంప్లాయీస్ డేటా మొత్తం దాచుకోవడానికి ఏడిపి అనే సర్వీస్ తీసుకుంటున్నాడు. యు గాట్ మై పాయింట్? సో
ఇప్పుడు సపోజ్ ఏడీపీ మీద ఒక సైబర్ అటాక్ జరిగింది. దెన్ హూ విల్ బి ఎఫెక్టెడ్? అంటే ఇలా సైలెంట్గా ఉండే నేను బేసిక్గా క్లాస్ తీయలేనండి. హూ విల్ బి సఫరర్స్? అమెజాన్, రైట్? సో అలాంటప్పుడు అమెజాన్ ఏడీపీని ఎలా నమ్ముతుంది? అమెజాన్ ఏడీపీని ఎలా నమ్ముతుంది? ఎలా నమ్ముతుందంటే అమెజాన్ says to ADP that the ADP security controls need to be audited. అమెజాన్ వాడు ఏడీపీ చెప్తున్నాడు, నేను నీకు హెచ్ఆర్ సర్వీస్ అప్లికేషన్ని నీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. కానీ ఒకవేళ కనుక నీ దగ్గర వల్నరబిలిటీ జరిగితే, ఒకవేళ ఏదైనా అన్వాంటెడ్ డిజాస్టర్ జరిగితే నా డేటా మొత్తం బయటకు ఎక్స్పోజ్ అయిపోద్ది. సో నాకు నీ కంపెనీలో సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నిటి మీద ఒక రిపోర్ట్ నాకు కావాలి, ఒక ఆడిట్ రిపోర్ట్ నాకు కావాలి అని ఈ అమెజాన్ వాడు ఏడీపీని అడుగుతాడు. అప్పుడు ఏడీపీ చెప్తుంది, ష్యూర్, నేను ఖచ్చితంగా నా సెక్యూరిటీ కంట్రోల్స్ మీద ఆడిట్ చేసి నీకు దాన్ని ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు నేను విఎల్ఆర్ టెక్నాలజీస్లో ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. నన్ను బయట ఇప్పుడు ఎవరైనా విఎల్ఆర్ టెక్నాలజీస్లో ఎలా చెప్తున్నారు అని అడిగితే నేనేం చెప్తాను? యా, ఇట్స్ గ్రేట్ ప్లేస్ టు లెర్న్ అని చెప్తా. ఎందుకు? బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్. డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఇంటిమసీ బిట్వీన్ మీ అండ్ మై ఇన్స్టిట్యూట్ బికాస్ ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్, రైట్? ఒకవేళ ఎస్ ఇక్కడ ఐటీజీసీ బాగుండొచ్చు, అన్నీ బాగుంటాయని నేను చెప్పలేను కదా. అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను జావా గురించి అడిగితే నేను ఏం చెప్పాలి? వేరేది అడిగితే నేను ఏం చెప్పాలి? నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇది బాగుంది అని చెప్తాను. అప్పుడు బయటవాడు నమ్ముతాడా? హీ వోంట్. అప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఏడీపీ ఎప్పుడైతే ఎస్ వి విల్ గివ్ ద ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ అవర్ సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నప్పుడు అమెజాన్ నమ్మదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఆడిటింగ్ బై యువర్ కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్. నీ ఎంప్లాయీతో నువ్వు ఆడిట్ చేయించుకుని రిపోర్ట్ ఇస్తే నేను నమ్మను. నా ఇన్స్టిట్యూషన్ నుంచి నీ కంపెనీకి ఒక ఆడిటర్ని పంపుతా, వాడు నీ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆడిట్ చేసి నాకు ఒక రిపోర్ట్ ఇస్తాడు. బేస్డ్ ఆన్ దట్ నేను నీకు నీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలో వద్దని డిసైడ్ అవుతా అని చెప్తాడు. లిటరల్గా జస్ట్ గివ్ ఏ వైల్డ్ గెస్. ఎవరో తెలియని ఒక మనిషికి వాడు మనకి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇస్తాడని చెప్పి ₹1,00,00,000 విలువ చేసే మన ఇంటి తాళాలు వాడికి ఇస్తామా? అబ్సల్యూట్లీ. లైక్ ద సేమ్ కేస్, ఒక బిగ్ టెక్ జైంట్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ వచ్చి నా కంపెనీలోకి ఎంటర్ అయ్యి నా సెక్యూరిటీ కంట్రోల్స్ ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ని మళ్ళీ అమెజాన్కి తీసుకెళ్తున్నాడంటే హీ ఈజ్ అవేర్ అబౌట్ ఆల్ మై సెక్యూరిటీ కంట్రోల్స్, రైట్ ఆర్ నాట్? దెన్ హీ కెన్ ఏబుల్ టు ఇంప్లికేట్ ద సేమ్ కంట్రోల్స్ ఇన్ అమెజాన్, రైట్? అదే కంట్రోల్స్ని వాడు అమెజాన్లో కూడా చేసుకుంటాడు కదా. అందుకు ఏడీపీ స్ట్రిక్ట్గా నో చెప్తుంది. అప్పుడు ఇద్దరూ ఒక డెసిషన్కి వస్తారు. ఏమని? వి విల్ హైర్ ఏ పర్సన్ who is not
involved with both the parties. ఒక ఇండివిజువల్ పార్టీని తెచ్చుకొని అమెజాన్తో సంబంధం లేని వాడిని, ఏడీపీతో సంబంధం లేని వాడిని తెచ్చుకొని ఏడీపీకి పంపించి ఆ సెక్యూరిటీ కంట్రోల్స్ని ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ అమెజాన్ తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిసైడ్ వెదర్ వీ నీడ్ టు గివ్ దిస్, వీ నీడ్ టు టేక్ దిస్ సర్వీస్ ఫ్రమ్ ఏడీపీ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. క్లియర్ టిల్ నౌ? Yes. ఒకవేళ మాట్లాడడం ఇబ్బందిగా అనిపిస్తే యూ కెన్ ఏబుల్ టు రెస్పాండ్ ఇన్ చాట్. సో ఎస్ సార్, వి అండర్స్టూడ్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే సి, ఇప్పుడు రెగ్యులర్ ఈ వచ్చే ఇండివిజువల్ పార్టీ కొత్తగా ఏమి డెసిషన్స్ తీసుకోడు. ప్రతి కంపెనీలో ఇన్ ఎ పీరియాడికల్ మేనర్ ఫర్ 3 months, 6 months, 9 months, 1 year, ఈ టైం ఫ్రేమ్స్లో ఖచ్చితంగా ఈ కంపెనీలో ఉండే ఇంటర్నల్ ఆడిటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడీపీలో పనిచేసే ఎంప్లాయ్ అన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ మీద ఆడిట్ చేసి ఎవ్రీ మంత్ ఆర్ బై మంత్లీ, ట్రై మంత్లీ, ఇయర్లీ రిపోర్ట్స్ తయారు చేసి దాస్తాడు. ఆ రిపోర్ట్స్ని ఎక్స్టర్నల్గా ఈ ఇండివిజువల్ పర్సన్ వచ్చి ఆ రిపోర్ట్స్ చూస్తాడు. తను కొన్ని స్పెషల్ చెక్స్ చేసి అమెజాన్కి రిపోర్ట్ ఇస్తాడు. ఇక్కడ మనం పెట్టుకునే 3 years, 4 years, 5 years, 6 yearsతో పెట్టుకొని we can't able to portray ourselves as an external auditor. ఇలా రెండు పార్టీస్కి సంబంధం లేకుండా ఒక బయట వ్యక్తి వచ్చేసి నాట్ ఇన్వాల్వ్డ్ విత్ బోత్ ద పార్టీస్ అంటే సింపుల్గా అన్ ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి ఆడిట్ చేస్తున్నాడు అంటే హీ విల్ బి ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇక్కడ ఒక క్రీమీ పాయింట్ ఉంది. ఏంటంటే ఇందాక చెప్పాను, ఇన్సైడ్ ఎంప్లాయ్ మంత్లీ కానీ, ట్రై మంత్లీ కానీ, ఇయర్లీ కానీ ఆడిట్ చేస్తాడు. లోపల ఉన్న ఎంప్లాయే, వాడు ఇంటర్నల్ ఆడిటర్. క్లియర్ ఆర్ నాట్? Yes. Yeah. In this course, we will cover both internal auditor responsibilities and roles, external auditor responsibilities and roles. రెండు చెప్తాం. అండ్ సో ఎస్ సార్, బాగుంది, ఇది ఎక్కడ చేస్తారో మాకు అర్థమైంది. బట్ ఇది ఎందులోకి వస్తుంది? వాట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ టీమ్? వై ఇట్స్ ఎవాల్యుయేటెడ్? సారీ, నాట్ ఎవాల్యుయేటెడ్, ఇట్స్ రాంగ్ వర్డ్. వై ఇట్స్ ఎవాల్వ్డ్? ఇది ఎలా క్రియేట్ అయింది? ఈ ఐటీజీసీ అనేది ఐటీజీఆర్సీ నుంచి డిరైవ్ అయ్యింది. ఐటీజీఆర్సీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లియన్స్. అంటే ఒక ఐటీ కంపెనీని ఎలా గవర్న్ చెయ్యాలి అంటే ఎలా నడిపించాలి. నెక్స్ట్ వర్డ్ రిస్క్. ఈ గవర్నెన్స్ ప్రాసెస్లో వచ్చే అబ్స్టకిల్స్ని రిస్క్స్ అంటాం. కంప్లైంట్స్ అంటే ఈ రిస్క్స్ని ఎలా మిటిగేట్ చేసి ఎదరికెళ్ళాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఒక ఐటీ కంపెనీ కానీ, ఐటీ ప్రాసెస్ కానీ, ఐటీ ప్రొసీజర్ కానీ నడవడానికి ఒక పాత్ వేసి, పాత్ మధ్యలో వచ్చే పాత్ బ్రేకర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిల్ని నిర్మూలించడమే మన టీం పని. క్లియర్ ఇన్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్? అర్థమైందా మనం ఏం చేస్తామో? ఎస్. అండ్ ఇది చేస్తూ టైమ్లీ ఇవన్నీ ప్రతి టీము పాటిస్తుందా లేదా? ఎవ్రీ టీమ్ ఈస్ ఒబేయింగ్ దిస్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ నాట్? ఇవన్నీ చూసేదే మన పని. అండ్
అండ్ లిటరల్గా చెప్పాలి అంటే ఈ డొమైన్ లేకుండా ఐటీ ఇండస్ట్రీ ఉండదు. నో నీడ్ ఆఫ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ ఏది అక్కర్లా, జస్ట్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ ఆర్ ద టూ థింగ్స్? యువర్ డెడికేషన్ అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను కూడా మీలాగే నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాడినే. బట్ నేను నేర్చుకున్నా. ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ కెరియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ అండ్ అబౌట్ అవర్ టీమ్. మనం ఏం చేస్తాం? దెన్ అందరికీ వచ్చే కామన్ డౌట్, సార్ బాగుంది, బాగా చెప్తున్నారు, బట్ వాట్ అబౌట్ ద కాల్స్? ఇది నేను చెప్పను, ఎందుకంటే ఇట్స్ ఎ స్మాల్ హోంవర్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అటెండింగ్ ద డెమో. ఏంటంటే ద కీవర్డ్స్ ఆర్ ISO, GDPR, ITGC, ITGRC, SOC 1, SOC 2, SOX complaints, test of controls, all these. These are the keywords. Sorry. These are the keywords. మీరు ఏం చేస్తారంటే ఎవ్వరు కాల్స్ ఉన్నాయా కాల్స్ లేవా అన్న డైలమా వద్దు. నేను చెప్పింది అసలు నమ్మొద్దు. జస్ట్ గో టు నౌకరీ, జస్ట్ గో టు లింక్డ్ఇన్, ఈ కీవర్డ్స్ ఇచ్చి జస్ట్ సర్చ్. ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో మీరు చూడండి. చూసి నమ్మకం వచ్చాక రేపు డెమోకి అటెండ్ అవ్వండి. దిట్స్ ఎ స్మాల్ హోంవర్క్ ఫ్రమ్ మై సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము నాన్ ఐటీ సైడ్ నుంచి వచ్చాం. సార్ వి ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, బట్ we don't have this exposure. Can we morph? Can we master? You can, because ఇక్కడ నేను ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, నా కంపెనీలో జరిగే కంప్లీట్ కంట్రోల్స్ టెస్టింగ్ని, కంప్లీట్ ITGC కంట్రోల్స్ని నేను ఏదైతే ఆడిట్ చేస్తానో అవన్నీ ఐ విల్ షో ఇన్ ద క్లాసెస్ అండ్ I will explain each and every control, and we will prepare your resumes, we will prepare your mocks. Simple ga nenu cheptuna prati mata it's recording. Any of the promise was missed, directly question us. Prati person ki మొత్తం అంతా చెప్పేశాక we will take the mock. నేను ఇచ్చే ట్రైనింగ్ కావాల్సిన ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, డెడికేషన్ అండ్ కమ్యూనికేషన్. దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ మచ్, జస్ట్ యువర్ డెడికేషన్ అండ్ కమ్యూనికేషన్. దట్స్ ఇట్. రిమైనింగ్, వాట్ ఈస్ ద క్రీమ్, వాట్ ఈస్ ISO, వాట్ ఈస్ GDPR, వాట్ ఈస్ SOX complaints, everything in tomorrow, it will be covered in tomorrow's demo. So టుమారో డెమోకి వచ్చే ముందు ఇవి ఖచ్చితంగా మీరు 100% నౌకరీలో చెక్ చేసే రావాలి, డెఫినెట్గా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డెమో. నౌ ద పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. కైండ్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్ అక్సెప్ట్. సార్ కాల్స్ ఉన్నాయా, సార్ మేము రెజ్యూమ్స్ మాఫ్ చేసుకోవచ్చా, ఎందుకంటే రెండింటికి ఐ ఆల్రెడీ ఆన్సర్డ్. ఐ వాంట్ క్వశ్చన్స్. Sir, this is Satish Kumar. I have a question from my side. అడగండి సార్.
కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నేను బీకామ్ స్టూడెంట్. ఫినాన్స్లో చదువుకున్నా, అంటే ఎంపీసీ చేసిన తర్వాత బీకామ్ చేశాను బికాస్ ఆఫ్ సమ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్. నేను ప్రైవేట్గా బీకామ్ చదువుకుని తర్వాత మొత్తం బ్యాంకింగ్లోకి వచ్చేసాను. ఐ గాట్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్. నేను ఒక పర్సన్ ద్వారా తెలుసుకున్న ఐటీజీసీ గురించి. ఈరోజు డెమో అటెండ్ అయ్యా. ఇది నాకు కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది? హౌ కెన్ ఐ గెట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్? దట్స్ మై క్వశ్చన్. ఎనీ గ్రాడ్యుయేషన్ కెన్ ఏబుల్ టు అంటారు. ఇందాక అదే చెప్పా సార్, నేను వెళ్ళగలనా? యూ కెన్ ఏబుల్ టు, డెఫినెట్లీ. నేను బీటెక్ కాదు, నేను బీబీఏ. నేను బీబీఏ, ఐఎమ్ నాట్ ఫ్రమ్ బీటెక్. దట్స్ రియలీ గుడ్ టు హియర్ దట్. బట్ ఐఎమ్ లైక్ లిటరలీ నా కింద ఇప్పుడు 67 మెంబర్స్ వర్క్ చేస్తారు నా టీంలో. ఓకే. I used to work across Europe and US. సింప్లీ లిటరల్గా చెప్పాలంటే బీటెక్ సిఎస్ లో ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ లో. నేను డిగ్రీ ఈజ్ జస్ట్ లైక్ ఎలా అంటే యూ క్యాన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ థాట్ యూ క్యాన్. యాక్చువల్లీ గాట్ ద ఇంట్రెస్ట్ ఇన్ ఐటీ బట్ కుడెంట్ అఫోర్డ్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. నేను ఆ సైడ్కి వెళ్ళలేకపోయాను. ఎక్కడ నాకు గ్యాప్ దొరకలేదు చదవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. నౌ సమ్ వాట్ ఐ గాట్ ఎ గ్యాప్. నేను ఒకటి చెప్తాను, కాల్స్ ఉన్నాయా లేవంటే డెఫినెట్ గా అంటే లైక్ నేను మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నాను కాబట్టి చెప్పలేను. ఎందుకంటే నాది ఎలా ఉంటుందంటే నేను చేయగలిగింది చెప్తా. ఎందుకంటే ఐ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ వైల్ ట్రైనింగ్. సో నేను కూడా మీలా డౌట్స్ అడిగి వచ్చాను కాబట్టి ఐ నో వాట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద స్టూడెంట్. మై ప్రామిస్ ఇస్ కంపెనీలో జరిగే ప్రతిదీ నేను చూపించేస్తాను. లైక్ 4 years 5 years 6 years పెట్టుకుని లోపలికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఐఎమ్ ట్రైనింగ్ యూ ఆన్ ద రియల్ టైం. నేను థియరీ కోర్స్ చెప్తాను, తర్వాత మీరు నా దగ్గరికి రండి రియల్ టైం చూపిస్తానని చెప్పట్లా. ఇన్ మై క్లాసెస్ నేను చేంజ్ మేనేజ్మెంట్ చెప్పి చేంజ్ మేనేజ్మెంట్ మీద రియల్ టైం ఎలా ఉంటుందో చూపిస్తా. యాక్సెస్ మేనేజ్మెంట్ చెప్పి యాక్సెస్ మేనేజ్మెంట్ మీద రియల్ టైం ఎలా ఉంటుందో చూపిస్తా. Each and every control what we are auditing, I'll show you. Then it's your responsibility to build up your courage to crack the interviews. Yeah. Thank you for answering my questions. Yeah. Any questions? అంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే let's stop the recording and you can ask the questions. Yeah, Shravan. Sir, myself Shravan. Yeah. May I know how many years of experience we can put after the completion of this course, sir? Actually, if at all you attended daily and if at all you followed the real time what I am saying, and if at all I am pleased with your mock interview, I satisfied with your mock interview, you can definitely keep 5 years aram se. Okay, thank you. Yeah. Thank you, sir. Yeah. See, another thing, I won't teach this as a subject. See, ee roju ante meer chaala I don't think this is the first demo what you are attending. Meer ide first demo anukoni nenu chaala vinuntaru, but I think నేను ఇలా నా టీచింగ్ స్టైల్ ఇలాగే ఉంటుంది. I'll teach like with very nomadic and layman examples. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ఎందుకంటే నాకు అలా చెప్పడం ఇష్టం అండ్ అది మీకు బాగా అర్థమవుతుంది లైక్ ఇలా చెప్తే. అంతేగాని దెర్ ఇస్ ఎ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ దెర్ ఇస్ ఎ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, సో ఈ రెండు సర్వీస్ ఇస్తుంది ఒకటి తీసుకుంటుంది, దీన్ని మనం ఆడిట్ చేస్తామంటే ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. సో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనం పెట్టుకుని వెళ్తామంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ క్రీమ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. 100% నేను ఇస్తాను శ్రవణ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఇందులో ఐటాక్ కూడా కవర్ చేస్తున్నారు సార్. ఇందులో ఐటాక్ ఉంటుంది, జీడిపిఆర్ ఉంటుంది, ఐఎస్ఓ ఉంటుంది. సార్ ఇది ఎస్ఏపి సెక్యూరిటీ కూడా కవర్ చేస్తారా?
See, SAP security is totally different. We won't deal into that. ఓకే SAP security అనేది SAPలో ఒక వింగ్. ఈ ITGC అనేది టోటల్ కంపెనీకి సెక్యూరిటీ. It's not pretended to one tool. We won't use any tools in ITGC. కార్తిక్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ డొమైన్ పైన? Kumar, if at all I need to say truth, yes I started with 4 years, probably 2.5 years పెట్టుకున్నాను when I started. okay At the time total గా ఎక్స్పీరియన్స్ పెట్టింది 4 పెట్టి 2.5 పెట్టాను. On record I'm saying that like I got 8 from one company, 10 from other. So ఇది జరిగి ఒక 2 to 3 years బ్యాక్. అంటే ఇప్పుడు ఎంత 2 to 3 years కూడా కాదు, in 2017 లిటరలీ సేమ్. సో ఇప్పటికి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ద కెరియర్ ప్రాస్పెక్ట్. ఇట్స్ లైక్ సింపుల్గా చెప్పాలంటే ఇందులో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, నేర్చుకున్నోడు తక్కువ ఉన్నాడు. ఎస్, దట్స్ ద మెయిన్ కీ. అందుకే కదా లైక్ సి లిటరలీ ఇప్పుడు మీరు జావా నేర్చుకుంటే ఒక జాబ్, సి నేను అదే చెప్తున్నా, డూ యూ హోంవర్క్. ఇప్పుడు ఒక జాబ్కి కనీసం 100 పోస్టులు కూడా ఉండవు ఇందులో, లేదా మ్యాక్స్ నేను చూసిన IS 155 ఒక జాబ్ పోస్ట్కి అప్లైస్. అదే జావా చూడండి 4000 5000 వెళ్తూనే ఉంటాయి నౌకరీలో. సో ఒక కంపెనీకి ఎంతమంది ఆడిటర్ ఉంటారు? ఐ మీన్ ఐటీ ఆడిటర్ అనేది ఎన్ని పోస్టులు ఉంటాయి? ఐ మీన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. Like, see, సాఫ్ట్వేర్ ఆడిటర్. recently my friend got placed in PhonePe for 1.5 years. They offered 7.8. వాడు చెప్పింది ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఆడిటర్, నీ డిజిగ్నేషన్ ఆడిటర్ వస్తుంది, బట్ యూ విల్ బీ వర్క్ అండర్ ఐటీ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ టీమ్. ఆ టీం అనేది ఫోన్పేలో 4000 మంది ఉన్నారంట ఆల్ ఓవర్ ద వరల్డ్. మా కంపెనీలో 120, మా కంపెనీలో 120 ఉన్నాం. ప్రీవియస్గా నేను వర్క్ చేసిన కంపెనీలో హోల్ ఇండియాలో మా కంపెనీ 4 కంట్రీస్, హోల్ వరల్డ్లో 4 కంట్రీస్లో ఉంది. మేము 3 ఉండేవాళ్ళం, 4 సీసో, మై మేనేజర్, నేను, నా కింద నా సబార్డినేట్. సి ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. యా జెస్సీ, డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఈస్ 35 to 40 days. టైమింగ్స్ కార్తిక్? Yeah, it will be decided by my friend. Yeah, same timing. BL. Every day at 9 p.m. Monday to Friday. Yeah, 9 p.m. Morning. మార్నింగ్ ఆర్ నైట్? Evening, night, same time. 9 to 10. ఓకే. Yeah. And mainly నేను చెప్పాలనుకున్నది ఏంటంటే just take your time, just research about this and do the homework what I said. రేపు come with the questions. అంటే ఫస్ట్ మీరు తెలుసుకుంటే మీకు దాని మీద క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. దెన్ కమ్ విత్ దట్, లెట్స్ two-way communication చేద్దాం. లెట్స్ డిస్కస్ అబౌట్ యువర్ క్వశ్చన్స్ అండ్ we will jump into the classes. Yeah, చెప్పండి. This is Preeti. Yeah, Preeti. I have experience of like overall 5 years. I worked Okay. in the field of incident management. I took a break for 2 years Okay. in my career. Okay. And now I would like to resume, and I am Yeah. residing in US. So Okay. how will be the job market for this profile or this field ITGC in In US, and how does everything works? See, literally, Preeti, actually, it's a dream for us, not for you, because you're already fulfilled that, because you're staying in US. Even though having 7+ years of experience, even though having 5+, some yeah. certifications, like, not you, Yeah. I'm saying about myself. Like, Oh, it's okay. it's a dream in US, because, see, just go to US Naukri or LinkedIn, just search about SOX complaints analysts. Yeah. Just search about that.
you can Yep, I able made to a know note of that. the things. Yeah. Yes, yes. Just because in US it will be called as SOX complaints. In India it will be called as SOC 1 and SOC 2. That's the main difference. But one thing I wish to say, and I can able to say that 100% there is a career growth and there is more opportunities, because right from 2 years I'm trying to shift to US, because like see, the prospects of security and governance is more in US, more and more Okay. in US, not only in US and in Canada, Okay. more than India. I can say that definitely. Deliberately, I can say that because, see, I myself I'm searching. Then you can understand how much craze it was. Yep. Yep. So Yep. I get it. being a trainer, I'm also looking for that. But last 2 times my visa was not picked. So then think about that. Yeah, just Yep. do the homework, And Preeti. yeah, Uh, and one more question. Sorry to interrupt. One more yeah, question. no, If everything happens in a good place and if I get a job, how does the support works? Because how does the support will be helpful for Preeti, me with Preeti, timings and all? Yeah. no, yeah. For this, can we speak in private, because it's recording and it's uploaded in YouTube as well. So for this, Okay. take my number from Mohan Garu and let's speak personally, because see, training purpose we'll speak here, no issues, but it's about job support, right? So we'll speak in person. That's No far better problem. for us. That works for me. Yeah. Just take my number Thank from you. Mohan Garu, he'll support with Yeah. that. Yeah. Thank you, Karthik. Yeah, Preeti, most welcome. ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్మోర్? సారీ, ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? సి ఇంకోటండి, తెలుగులోనే ఉంటుంది క్లాస్. ఇట్ విల్ బీ ఇన్ తెలుగు డెఫినెట్లీ. సో బికాస్ ప్రీతి స్పోకెన్ ఇంగ్లీష్, దట్స్ వై ఐ రిప్లైడ్ అప్. సో ఇట్ విల్ బీ ఇన్ తెలుగు, నో నీడ్ టు వరీ. ఎనీ క్వశ్చన్స్ ఫైనలీ? సో ఓకే, ఐ విల్ టేక్ దిస్ సైలెన్స్ యాజ్ ఎ నో. జస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను కూడా నా కెరీర్ ఇలాగే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ద గ్రేట్ థింగ్, 100% నేను కూడా విఎల్ఆర్ నుంచి స్టార్ట్ చేశాను. దట్స్ వై ఐ హ్యావ్ దట్ బ్రాండ్ వాల్యూ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ ఇన్ ద ఇంటర్వ్యూస్, ఇన్ రెజ్యూమే ప్రిపరేషన్స్, ఇన్ మాక్స్, ఇన్ ఎవ్రీథింగ్. షూర్. Prakash, is there any certification required? No, Prakash, as of now, simple ga మీరు 5 years వరకు there is no need of certification. If at all you're planning to keep more than 5, it will. For that, we will discuss in tomorrow's demo. Yep. So that's all for today, guys. And let's meet in tomorrow's demo. And be prepared with more doubts, then we can able to discuss more. Just try to speak, మాట్లాడడానికి ట్రై చేయండి. బికాస్ సి ఈ డెమో, ఈ డొమైన్లో డెఫినెట్లీ కమ్యూనికేషన్ విల్ ప్లేస్ ఎ కీ రోల్. యా, గుడ్ నైట్ టీమ్. Thank you, Karthik. Thank you, sir. Good night. గుడ్ నైట్ ఆల్. Thank you all. Bye. Thank you. Thank you, Good Karthik. night.